ఎక్కడైతే కష్టాలు వస్తాయో అక్కడ బాబా వెలుస్తుంటాడు. కానీ ఈ బాబా మాత్రం తను కష్టపడలేక వెలుస్తున్నాడు. మనకున్న అన్ని ప్రాబ్లమ్స్కి ఏదో ఒక బాబా ఉంటాడు. కానీ ఫేస్బుక్ ప్రాబ్లమ్స్కి మాత్రం ఆన్లైన్ హెల్ప్ సెంటర్ తప్ప ఇంకో దారి లేదు. సో ఆ దారిని తన రహదారిగా మార్చుకొని వస్తున్నాడు ఈ బాబా. ఓం భీముడి అపశాంపం కిరికిరి. స్వామి, నాకు ఫేస్బుక్ లో ఒక కష్టం వచ్చింది స్వామి. అందుకే కదమ్మా ఇక్కడ నేనున్నది. నీ ఎఫ్బి ప్రొఫైల్ పేరు చెప్పమ్మా. స్వీటీ శ్రావ్ స్వామి. మీ ఇంటి పేరు స్వీట్లా అమ్మా? స్వామి ఏం లేదమ్మా, మా ఫ్రెండ్ ఒకడు జిలేబీ జగదీష్ అని పెట్టుకున్నాడు వాడి పేరు, అందుకనే మామూలుగా అడిగాను. చెప్పమ్మా నీ కష్టం ఏంటో. ఏం లేదు స్వామి, మొన్న ఇడ్లీ తింటున్నా అని స్టేటస్ పెట్టాను. ఓహో, అది నువ్వేనా అమ్మా? అవును స్వామి, పెట్టానో లేదో అందరూ నన్ను తిట్టడం మొదలు పెట్టారు స్వామి. అందులో నేను ఒకటి. ఇడ్లీ తింటున్నా అని స్టేటస్ పెట్టడం తప్ప స్వామి? తప్పే లేదమ్మా. రేపు చట్నీ తక్కువ అయిందని స్టేటస్ పెట్టమ్మా, ఎల్లుండి కల్లా నీకే సీన్ అర్థమైపోద్ది. చెప్పు రాజా, నీ కథ ఏంటి? బాబు పక్కనే రూమ్ ఉంది, నీ సిగ్గు సింగపూర్కి వెళ్ళాక మళ్ళీ రా. చెప్తున్నా స్వామి. మరేమో 4 రోజుల నుండి ఒక అమ్మాయి నన్ను పోక్ చేసి 2 రోజుల నుండి మెసేజ్ చేసి నిన్నే ప్రపోజ్ చేసింది స్వామి. ఏంటి నిన్నే? అవును స్వామి, మీరేమైనా టిప్స్ చెప్తారా? ఆ అమ్మాయి పేరేంటమ్మా? సంజన. పూర్తి పేరేంటమ్మా? సంజన షడబిష. పకోడీగడ్లో కొన్నావు, అది ఫేక్ ప్రొఫైల్ రే. మీకెలా తెలుసు స్వామి? ఆ ప్రొఫైల్ నాదిరా టుప్రి. స్వామి అయినా పర్లేదా? కాదు స్వామి, మా ఫ్రెండ్స్ అందరికి చెప్పాను స్వామి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా పంపించేద్దాం లేపని. స్వామి దొంగ స్వామి. కనిపెట్టించావులే. బాగానే వర్కౌట్ అవుతుంది ఇదేదో. ఇప్పుడే రీఛార్జ్లు చేయించుకోవాలి. దొంగ ఏమ్మా నరాలికి స్వామి, నీ బాధటి బామర్దమ్మా. స్వామి గత కొన్ని రోజుల నుండి నా అకౌంట్లోకి లాగిన్ అవ్వలేకపోతున్నాను స్వామి. ఏ నెట్ లేదా? కాదు స్వామి, యూజర్ నేమ్ కరెక్ట్ ఇచ్చినప్పుడు పాస్వర్డ్ తప్పు చూపిస్తుంది, పాస్వర్డ్ కరెక్ట్ ఇచ్చినప్పుడు యూజర్ నేమ్ తప్పు చూపిస్తుంది స్వామి. నువ్వు ఫేస్బుక్లో లాగిన్ అవుతున్నావా లేదంటే షాదీ వెబ్సైట్లో లాగిన్ అయిపోతున్నావా? ఫేస్బుకే స్వామి. నీ యూజర్ నేమ్ చెప్పమ్మా. shannuchekodi@gmail.com. పాస్వర్డ్ చెప్పమ్మా. స్వామి పాస్వర్డ్ అలా ఎవరికి చెప్పుకోరు స్వామి. అయ్యో అయ్యో అమ్మో అమ్మో, నాకు తెలియదమ్మా, చెప్పకూడదని తెలియదురా. యాక్ట్ చేయకు అందుకని చెప్పు. స్వామి మరేమో చెబ్బుజ్జే. క్యూటీపై నీ పాస్వర్డ్ నీకే నవ్వు వస్తుందా? క్యూటీపై రిమ్జిమ్ 216 స్వామి. ఏంటి రిమ్జిమ్మా? తప్పలేదు. ఏంటి సప్తము పంచమి 2 2 6 6 కదా 4 4 తర్వాత 2. Two two sir 4 4 2 sir 8 2 5 sir 10. ఏమైంది స్వామి? నీ ఎఫ్బి అకౌంట్ గండ ఉంది. స్వామి నా ఎఫ్బి అకౌంట్ గండ ఉందా? నేను అదే కదరా చెప్పాను, మళ్ళీ నన్ను అడుగుతావంటే. ఆ గండం ఏంటి స్వామి? ఈ ప్రొఫైల్ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేద్దాం అనుకుంటున్నారు. ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు స్వామి? రాము భీము షాము రయ్యే ఎల్లుకుడి చంపేస్తావా స్వామి? మరి లేకపోతే గుర్తు తెలియని వ్యక్తులేనా అన్నానే? మళ్ళీ వాళ్ళెవరిని అడుగుతావు ఇట్లా మరిగేట్లేకే. సారీ స్వామి, మీరే చెప్పండి. ఆగు,
దుష్టశక్తులు నీ కవర్ ఫోటోని కవర్లో వేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాయి. మరికొన్ని నీ వాల్ మీద కొంచెం ధర్నా చేద్దాం అనుకుంటున్నాయి. ఎందుకు స్వామి? వాళ్ళ నంబర్ ఇస్తాను, ఫోన్ చేసి అడగరా. చివరికి నీ అకౌంట్కి హ్యాకింగ్ అన్న ఉంది. వచ్చే నెల 16న నీ అకౌంట్ హ్యాక్ అవ్వబోతుంది రా. మరి పరిష్కారం ఏంటి స్వామి? మరి దానికి పరిష్కారం ఏంటంటే చెప్పేస్తారా. మరి ఏం చేయాలి స్వామి? నువ్వు వెంటనే 1016 కట్టమ్మా, యాంటీ హ్యాకింగ్ పూజ చేయాలి. మరి నా దగ్గర 50 ఉంది స్వామి. ఓహో, ఫోన్లే ఓ పని చేయి. దారిలో 10 రూపాయలు పెట్టి 2 మిక్సర్ ప్యాకెట్లు కొనుక్కుని ఓ సోడా తాగి 30 ఇస్తే ఆటో మెయిన్ రోడ్ దగ్గర దింపేస్తాడు, బస్ ఎక్కి ఇంటికి వెళ్ళి. స్వామి డెబిట్ కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తారా? యా, వి యాక్సెప్ట్ ఆల్ డెబిట్ కార్డ్స్. ఇప్పుడు చెప్పండి స్వామి పరిష్కారం ఏంటో. ఏం లేదమ్మా, వారానికి ఒక పాస్వర్డ్ మార్చి. చెప్పమ్మా. స్వామి, నేను రే అనక పగలనక, ఎండనక వాననక, వాగనక వరదనక, వద్దా రాయనక రప్పనక, దుమ్మనక దుప్పనక. నువ్వేమనక. స్వామి ఏం లేదమ్మా, నువ్వు ఇందాకటి నుంచి అనక అనక అంటే నేనేం అనట్లేదు కదా అని ఆలోచిస్తున్నానమ్మా. అది కాదు స్వామి, అసలు ఫేస్బుక్ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది స్వామి. ఏమైందమ్మా? నా కష్టాలు చూడలేక ఆ పక్కింటి బామ్మగారు ఒకసారి వీడియో చాట్ కి వచ్చినప్పుడు మీ గురించి చెప్పారు. ఇలా మొజిల్లా మూర్తి గారు ఉంటారని. సరే అమ్మా, నీ ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా. నేను ఏదో అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది మీరు ఫేమస్ ఫేస్బుక్ బాబా అని. ఇప్పుడు వచ్చావు కదమ్మా ఇక్కడికి, నీ బాధ ఏంటి చెప్పు. స్వామి, అసలు నేను ఏం పిక్ పెట్టినా 200 లైక్స్ కన్నా ఎక్కువ రావట్లేదు స్వామి. నా ఫ్రెండ్స్ అందరూ నిద్ర మొహంతో ఉన్న పిక్స్ పెట్టినా 100 లైక్స్ వచ్చేస్తున్నాయి స్వామి. అంతెందుకు, మా పక్కింటి బామ్మ తన చిన్నప్పుడు ఫోటో పెట్టినందుకు 316 లైకులు స్వామి. అమ్మా ఒకటి చెప్పు, నీ బాధ నీకు రావట్లేదనా వాళ్ళకి వస్తున్నాయనా? నాకు రావట్లేదనే స్వామి. పేరు చెప్పమ్మా. చైత్ర. ఏ ఇయర్లో జన్మవమ్మా? 1990 స్వామి. ఫ్రెండ్స్ లిస్ట్ ఎంతమంది అమ్మా? 800 స్వామి. ఫాలోవర్స్ 147. సుమారు నువ్వు నెలకిన ఫోటోలు అప్లోడ్ చేస్తుంటావు అమ్మా? ఒక 15 అలా స్వామి. అమ్మా శుక్రవారం పంచమి శుభగడియలు కూడా ఉన్నాయి. సాయంత్రం 5:30 గంటలకు కానీ నువ్వు నీ ప్రొఫైల్ పిక్చర్ అప్లోడ్ చేసావంటే అమ్మా సాఫ్ట్వేర్ అంతా వీకెండ్ ఫన్ లో ఉంటారు. స్కూళ్ళు కాలేజీలు కూడా శని ఆదివారాలు సెలవు కాబట్టి అందరూ ఆన్లైన్ ఉండే సూచనలు ఉన్నాయమ్మా. నువ్వు మాత్రం ఆ రోజు ఆ టైం నీ ప్రొఫైల్ పిక్చర్ గానీ అప్లోడ్ చేసావంటే 200 లైక్లు 300 కామెంట్లు ఖాయం. విజయం నీదే అమ్మా. థ్యాంక్ యూ స్వామి. అమ్మా చెప్పడం మర్చిపోయినమ్మా, మెయిన్ సాఫ్ట్వేర్ కోసం కొత్త ప్యాకేజ్ ఒకటి కనిపెట్టామమ్మా. ఫోటో పెట్టిన 5 నిమిషాల్లోనే 5,000 గ్యారంటీ అమ్మా. మీరు నెలలో 10,000 పే చేస్తే చాలమ్మా. నిజంగానా స్వామి? అవునమ్మా, సెలబ్రిటీ ఫోటోలు అన్నిటికి కూడా మేము లైకులు పెట్టిస్తాం. అవునే అమ్మా, మాకు సుఖభగాలు కుక్కలకి 1,00,000 లైక్లు మనమే కొట్టించామమ్మా. కారు పంపిస్తా అన్నాడమ్మా, ఇంకా పంపించలేదు. నువ్వు వెళ్ళేటప్పుడు కింద కుర్రోడు ఉంటాడమ్మా, వాడికి 1000 రూపాయలు ఇచ్చామా. నువ్వు అక్కడ మిస్ కొట్టా అంటే నీ ప్రొఫైల్ హ్యాక్ అయిపోద్దమ్మా. ఆంఫట్ స్వాహ. నువ్వేంటి మళ్ళీ వచ్చావు? ఇందాక వచ్చింది మా తమ్ముడు సార్, నేను ట్విన్స్ సార్. మీలాంటి ట్విన్స్ కోసమే మేము సెపరేట్ గా ఇంకో రూమ్ కట్టించాం. అక్కడికి వెళ్ళి ఇంకా మాట్లాడలేవమ్మా, వెళ్ళిపోండి. స్వామి అదిగా స్వామి. స్వామి వెళ్ళిపోలేం. లేదు స్వామి. స్వామి లేదు, వెళ్ళిపోండి. ప్రతివాడు తల తడిపేసుకొని జుట్టు దూకుని వచ్చాడు. 2 సార్లు కూర్చోడిపోవడం అలవాటైపోయింది అదోలు. ఇంకా నీకేం భయం లేదు నాయన. అపాశ్యాంపాంగ్ కిరికిరి. స్వామి చెప్పు నాయన. అపాశ్యంపాంగ్ కిరికిరి అంటే ఏంటి స్వామి? నాకు కూడా తెలుస్తూ కదా స్వామి. ఏం లేదు నాయన, అది ఏం లేదా స్వామి? నీకదే పోలేదు. చెప్తుంది విను. ఏదైతే నీది కాదో కానీ అది నీదనుకుని నువ్వు దాన్ని దీన్ని ఒకటే అనుకున్నావు. దాన్ని దీనిది అయినప్పుడు దీనిది దానిది అవ్వదా అని అనుకున్నప్పుడే అది దీనిది అవ్వకుండా దానిది అయిపోద్ది. నాకేం అర్థం కాలేదు స్వామి. దీన్నే అపశ్యంపాంగ్ కిరికిరి అంటారు నాయన. స్వామి ఇంకెళ్ళు నాయన. అది కాదు స్వామి. స్వామి స్వామి అది కాదు స్వామి. స్వామి స్వామి ఒకసారి. స్వామి స్వామి ఇంకోసారి. స్వామి 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 స్వామి.
ఇందాకటి నుంచి హారతిస్తున్నావు అనుకుంటున్నావా? మీరేంటి ఇద్దరు కలిసి వచ్చారు? ఇదేమన్నా పంచాయతీ అనుకుంటున్నారా ఏంటి? అబ్బో చెప్పండి. నువ్వే చెప్పు. లేదు నువ్వే చెప్పు. ఇద్దరిలో ఎవరో ఒకరు చెప్పండి, లేకపోతే నేను చెప్పాల్సి వస్తుంది. నువ్వే కదా ఏదో ఫేస్బుక్ బాబా ఉన్నాడు అన్నావు, ఏదో పీకేస్తాడు అన్నావు. నువ్వే చెప్పు. మర్చిపోయినట్టున్నావు. ముందు నువ్వే చెప్పావు ఇతను దొంగ బాబా కాదని. సో ముందు నువ్వే చెప్పు. మీరు మీ కష్టాలు చెప్పడానికి వచ్చినట్టు లేదు, నన్ను తిట్టడానికి వచ్చినట్టు ఉంది. నేను చెప్తాను స్వామి. లేదు నేను చెప్తాను స్వామి. తను చెప్తుంది కదా నాయన, చెప్పనివ్వు. మేము కమిటెడ్ 2 years అయింది స్వామి. రీసెంట్ గా నేను రిలేషన్షిప్ స్టేటస్ కూడా మార్చుకున్నాను. కానీ వీడు మాత్రం సింగిల్ రెడీ టు మింగిల్ అని పెట్టాడు స్వామి. చాలా సెకలు ఉన్నారా నీలో చిన్న? లేకపోతే ఏంటి స్వామి, రోజుకి 20 గేమ్ రిక్వెస్ట్లు పంపిస్తాడు స్వామి. మంచి పని. అసలు ఏమనుకుంటుంది స్వామి నన్ను? నేను ఏమైనా గేమ్లు ఆడడానికి పుట్టానా? పాయింట్. ఆడకు ఫ్యామిలీ ఆడితే తన పొలాడు కూడా నన్నే దొరమంటారు స్వామి. ఇలాగైతే నాది ఎప్పుడు దొరుకుంటాను స్వామి. చివరికి నా పొలం కూడా అమ్మేయాల్సి వచ్చింది. ఈ ఆప్షన్ లేదే. లేదా మరి నైట్ 1కి 2కి నీ క్రిమినల్ కేసులో హై స్కోర్ అప్డేట్స్ ఎందుకు వస్తున్నాయి? అంటే స్వామి అప్పుడప్పుడు ఇది కాదు స్వామి. నేను ఎప్పుడు ప్రొఫైల్ పిక్ అప్లోడ్ చేసినా ఒక్కసారి కూడా లైక్ పెట్టాడు స్వామి. కానీ తన ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న అమ్మాయిలందరికీ ఎగిరెగిరి లైక్ పెడుతున్నాడు స్వామి. ఏరా అన్ని లైకులు పెట్టినోడివి ఒక్క లైక్ పెట్టేసి ఉంటే దూరం వచ్చినా బొర్తినివారు కాదు కదరా స్వామి. మీకేం అర్థం కావట్లేదు స్వామి. నేను ఎప్పుడో ఒక సినిమా నచ్చలేదని పోస్ట్ పెట్టాను స్వామి. అప్పుడు తిన ఫ్రెండ్స్ నేర్చుకొచ్చి నా పోస్ట్ అని కొట్టేసుకుంటున్నారు స్వామి. ఎవరెవరో నాకు తెలియని వాళ్ళు నా ప్రొఫైల్ కి వచ్చి నా పోస్ట్ ని కొట్టేసుకుంటే ఎలా ఉంటారు స్వామి? దానికి నన్ను నెట్ చేయమంటారా? సెక్షన్ 144 ప్రకటిద్దా ఏంటి? స్వామి నేను ఎప్పుడు ఆన్లైన్ కి వచ్చినా ఆఫ్లైన్ లోకి వెళ్ళిపోతున్నాడు. నేను ఆఫ్లైన్ లోకి వెళ్ళినప్పుడు తను ఆన్లైన్ లోకి వస్తున్నాడు. ఏరా అదేమన్నా కొత్త గేమ్? కాదు స్వామి, తను నివసా చెప్తుంది. నేను ఆన్లైన్ అన్నాడు తను ఆఫ్లైన్ కి వెళ్తుంది, నేను ఆఫ్లైన్ అన్నాడు తను ఆన్లైన్ కి వస్తుంది. ఓహో కాదు నేను కరెక్టే చెప్పాను. వై? కాదు నువ్వు అబద్ధం చెప్తున్నావు. బట్ వై? నేను నీలా కాదు అబద్ధాలు చెప్పడానికి. నువ్వు ఎవరిలో చెప్తావో చెప్పు, మేము నేర్చుకుంటాం. స్టాప్ 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 స్టాప్. నువ్వెప్పుడు ఇంతే. చాలా చూసాం. ఓల్డే మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఇది అందరికీ ఉండే ప్రాబ్లమే. దీనికి ఒక సొల్యూషన్ ఉంది, జాగ్రత్తగా వినండి. అదే ఈ ఎటకారం తగ్గించుకుంటే అన్ని సెట్ అయిపోతాయి. అర్థమైందా? మీరు ముందు మీ అకౌంట్స్ నాకు 1 month డియాక్టివేట్ చేయండి. అలానే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని వాడమని కాదు. అరే తమ్ముడు నీకే చిన్న వాడేద్దామనా? ఓన్లీ నాకే చెప్తారండి స్వామి, తనకి చెప్పండి. అంటే నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయావు అనమాట క్రియేట్ చేసేద్దాం అనుకుని. అదే కాదు స్వామి. ఓలే చూడండి అమ్మా, మీరు ముందు ఆర్టిఫిషియాలిటీకి న్యాచురాలిటీకి డిఫరెన్స్ తెలుసుకోండి. సో మీరు ముందు ఫేస్బుక్ కొంచెం బ్రేక్ ఇచ్చి బయట కలుస్తూ ఉండండి, మాట్లాడుకుంటూ ఉండండి. వీలైతే రోడ్ ట్రిప్స్కో అడ్వెంచర్ ట్రిప్స్కో వెళ్తూ ఉండండి. కుదరలేదు అనుకోండి రోజు మార్నింగ్ జాగింగ్కి వెళ్ళండి. మీ బాండ్స్ ఇంప్రూవ్ చేసుకోండి. ఇలా ఒక 1 month చూడండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఏది పట్టించుకోవాలో ఏది పట్టించుకోకూడదు. అప్పుడు కావాలంటే మళ్ళీ మీ ఫేస్బుక్ యాక్టివేట్ చేసుకోండి. నాకు తెలిసి మీకు ఏ గొడవలు రావు. కానీ ఒకవేళ ఫ్యూచర్లో మీకు మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే మాత్రం నా దగ్గరికి రావద్దు. ఏంటి కామెడీగా మాట్లాడుతున్నాడు? స్వాహా. స్వామి ఈ మధ్య నాకు ఫేస్బుక్ వెళ్ళబుద్ధి కావట్లేదు స్వామి. అల్లక కానీ అప్పుడప్పుడు వెళ్ళాలనిపిస్తుంది స్వామి. అయితే వెళ్ళు. కానీ వెళ్ళినప్పుడల్లా బాధ అనిపిస్తుంది స్వామి. చచ్చిపోయితే స్వామి లేకపోతే నువ్వు మనిషివా మడేలువా? ఈ ప్రపంచంలో ఎవరికైనా అలా కనిపిస్తుందా? స్వామి మడేల్ అంటే ఏంటి? ఫిడేల్ వాళ్ళ తమ్ముడు. ఫిడేల్ ఎవరు? మడేల్ వాళ్ళ అన్నయ్య. నాకేం అర్థం కావట్లేదు స్వామి. ఇప్పుడు ఎవరికి అర్థమైంది? అలా ఫ్లోలో కొట్టుకెళ్ళిపోవడమే. మీ ఎఫ్బి ఐడి ఏంటి స్వామి?
ఏం బాబు యాక్ట్ చేస్తావా? రాదు స్వామి, ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడానికి. వద్దు, నాకు యాడ్ రిక్వెస్ట్ పంపిస్తే భస్మం అయిపోతావు. అదేంటి స్వామి కొత్త ఆప్షన్? కాదురా సుంటా, నీ ఐడి చెప్పు, నేనే యాడ్ చేస్తాను. వాసు కిస్మిస్ 1 2 3. మరి పాస్వర్డ్ ఏంటి? జీడిపప్పు 345. స్వామి ఏరా నిజంగా అదేనా నీ పాస్వర్డ్? కాదు స్వామి, మీరు ఆల్రెడీ నా ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్నారు. అదా, ఇప్పుడే కదరా పంపాను. కానీ నేను యాక్సెప్ట్ చేయలేక స్వామి. నువ్వు యాక్సెప్ట్ చేయక్కర్లేదు నాయన, నేను యాడ్ రిక్వెస్ట్ పంపిస్తే చాలు, ఫ్రెండ్స్ అయిపోవచ్చు. మీరు సూపర్ స్వామి. కొత్తగా ఏమన్నా ఉంటే చెప్పా స్వామి. ఇంకెళ్ళి మరి. వద్ద వద్ద వర్షం పడుతుంది, వర్షం ఆగి ఎండ వస్తుంది, LOL. ఎండ ఆగి మళ్ళీ వర్షం వస్తుంది, LMAO. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళొద్దు, ఒకవేళ వెళ్తే గొడుగు తీసుకెళ్ళండి, #వార్నింగ్. వీడు ఫేస్బుక్ అనుకుంటున్నాడా, వెదర్ ఫోర్కాస్ట్ అనుకుంటున్నాడా? స్టైలిష్ ధీరువా? స్టైలిష్ ధీరు ఏంటి, ఎనీ క్లాస్ 100? చిన్న మై ఆసమ్ క్రియేటివిటీ. ఆ స్పెల్లింగ్స్ ఏంట్రా నా కిరికిరి, అది నుంచున్నట్లేదు, నడుము పట్టేసినట్టు ఉంది. ఐఆమ్ స్టైల్, స్టైల్ ఐఆమ్. ధీరు ఆల్మైటీ అంటే ఏంటి? ఫోటోషాప్ లో 5 చేతులు అటు ఇటు వేసుకుంటే ఆల్మైటీ అయిపోతారా? అది కూడా సరిగ్గా చేయలేదు. ఇటు సైడ్ బాటన్ వేలు, అటు సైడ్ చిటికిన వేలు కోసుకుపోయి, చేతులు కూడా ఏంట్రా అవి ఏదో కుక్కలు కరిసి వదిలేసినట్టు. మీ చిల్లింగ్ బట్ వీఆర్ బర్నింగ్ మసాలా. కాపీ రైటెడ్ బై స్టైలిష్ ధీరు. తప్పులేదు. ఎండలో ఏలాకోలం, రే తాపి మేస్త్రిలా ఫోజ్ ఏంట్రా? ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. నువ్వు కాదురా, మేము అన్నాను ఓ మై గాడ్ అని. క్రేజీ రాబర్ట్. వాట్ ఈస్ దిస్ వర్డ్? ఫీలింగ్ షై, ఫీలింగ్ షై, ఫీలింగ్ షై. మరీ అంత సిగ్గైతే మొహం కూడా కప్పేసుకోవాల్సింది కదా నాన్న. ఈ రోజు జిమ్ టైం. ఈడు ఫోటోషాప్ ఎక్కడ నేర్చుకున్నాడో తెలియదు కానీ ఆ పైన పట్టుకున్నాడు, చేతిలో తీసిన బాండ్. సై భాయ్ ప్లీజ్ డోంట్ హేట్ మీ. హేట్ మీ కాదురా, ప్లీజ్ డోంట్ కిల్ మీ అని పెట్టుకోరా. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సరిపోయింది, మాకు అవ్వాలే. మమ్మ మాస్ చేతబడులు చేసేవాళ్ళగా బుర్రకా స్టిక్కర్ ఏంటి, జుత్తుగా రంగేంట్రా బాబు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఐఎమ్ ఇన్ ప్యారిస్ నౌ. ఫర్ ప్రూఫ్స్ చెక్ మై గ్లాసెస్ ఫర్ రిఫ్లెక్షన్. ఆడేవేమో అబద్ధాలు, ఏ ప్లేస్ లో ఏముంటాయో తెలియదు. ఈడ ఆల్మైటీ మళ్ళీ. ఐఎమ్ వాట్ ఐఎమ్. అవతారా? ఒరే నువ్వు నిజంగా ఒక అవతారా బాబు. హ్యాపీ న్యూ ఇయర్ 2014. అసలు పాపం నీకు ఎవడైనా లైక్ పెడతాడో పెట్టో ఏంటి? స్టైలిష్ ధీరు లైక్స్ దిస్. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్ బ్రో. మళ్ళీ స్టైలిష్ ధీరు. వాట్ ద ఓర్ నాయన. హై క్రియేటివ్ గ్రాఫిక్స్ యూజ్ ఫ్రమ్ నవ్వాన్. క్వశ్చన్ కాస్ట్ అయి ఉంటుందిలే. మే డ్యామేజ్ యువర్ ఐస్, ఎంటర్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. కరెక్టే. పాప ఆడికి నేను చూసి మధ్య తిమ్ముతుంది, దెబ్బతిన్నట్టు ఉందిరా, నవ్వుతుంది చూడు. అసలు అటు ఎందుకు ఎత్తావు, ఇటు ఎందుకు దించావు? చచ్చిపోయారు జనాలు పాప. అదే అనుకుంటా మొన్న కూలిపోయిన మలేషియన్ ఫ్లైట్. ఇంకెంతమందిని మింగేస్తావు నాన్న. స్టార్టింగ్ వార్నింగ్ ఇచ్చినప్పుడు సీరియస్ గా తీసుకోవాల్సింది విషయం. ఒరే జడిపించకరా, జాలి చూపించరా. కింద ఏదో కామెంట్ కూడా ఉంది. సూపర్ మామా, కేక మామా, అగ్గిమే పరాటా. వక్క వక్క మెరుపులమే మెరుపులే అనిచ్చావురా. లొంగ తీసుకుని మడతెట్టావురా. అరిపించావు, మైమరపించావు, రెచ్చగొట్టావు, రేపావు, అల్లల్లాడించావా. జామినా వాట్ ద దిబిడి? దిబిడి ద వాట్? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నువ్వేట్రా అమ్మాయిలాగా బొమ్మను పట్టుకుని ఫోటోలు తీసుకున్నావు? ఏం స్వామి తీసుకోకూడదా? అలా కదమ్మా, ఇప్పుడు అమ్మాయిలు అనుకో బొమ్మ నిలబట్టుకుని ఈ అని ఫోటో పెట్టినా లైక్ల వర్షం కురుస్తుంది. కానీ అదే స్టైల్లో నువ్వు నేను క్యూట్గా ఉంటుందని ఫోటో దిగాం అనుకో, గంటలో మన ఫ్రెండ్స్ లిస్ట్ 800 నుంచి 200 పడిపోద్ది అనమాట. మరి ఏం చేయాలి స్వామి? ఏం లేదు నాయన, మనకి చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. ఏం లేదమ్మా,
ఫోటోలు దిగేటప్పుడు నీకు ఈ సైడ్ నచ్చలేదు అనుకో, ఇలా దిగాలి. ఒకవేళ నీకు ఈ సైడ్ నచ్చలేదు అనుకో, ఇలా దిగాలి. అంతే. అసలు ఏ సైడ్ నచ్చకపోతే ఏం చేయాలి స్వామి? నీకు ఏ సైడ్ నచ్చలేదు అనుకో, ఇలా తీసుకో. అసలు నీ ఫేస్ నువ్వే అద్దంలో చూసుకోలేకపోతున్నావు అనుకో, అప్పుడు కొంచెం దూరం వెళ్ళి గాలి దగ్గర నీ ఫోటో తీసుకో. అప్పుడు నీ ఫేస్ ఎలా కనబడుతుంది. అప్పుడు కొంచెం కష్టపడి ఎగిరెళ్ళి అనుకుని నాలంటి వాళ్ళు 2-3 లైకులు పెడతారు. స్వామి నీ ఫేస్ కొంచెం ప్రొఫెషనాలిటీ కావాలనుకో, ఎంత దరిద్రంగా ఉన్నా బ్లాక్ అండ్ వైట్ లో పెట్టి బాటిల్ కోసి ఫోటో అప్లోడ్ చేసుకో. చాలా స్వామి, పిచ్చెక్కేస్తాను. ఎవరు నన్న? స్వామి నాకు ఒకటి అర్థం కాదు. నీకేది అర్థమైందని చెప్పు. అబ్బాయిలు ఎంత మంచి పిక్ పెట్టినా 50 లైకులు దాటవు. అసలు అమ్మాయిలు ఏం పిక్ పెట్టినా సరదాగా 100 లైకులు ఎందుకు వచ్చేసాయి స్వామి? అది సృష్టి రహస్యం నాయన, మనం ఏం చేయలేం. స్వామి ఇంకో లాస్ట్ క్వశ్చన్. కట్టిన డబ్బులు మొత్తం న్యాయం చేద్దాం అనుకున్నాడు దైత్రుడు. నాకు ఈ మధ్యన ఒకళ్ళ దగ్గర నుంచి తేడా మెసేజ్లు వస్తున్నాయి స్వామి. తీరా ప్రొఫైల్కి వెళ్ళి చూస్తే 3 days బ్యాకే క్రియేట్ చేసినట్టుంది స్వామి. ఆ అమ్మాయి పేరేంటి? క్యూటీ డింపుల్ స్వామి. నేను కాదులే బాబు, ఒకటి చెప్తా విను. వాళ్ళు వేసే యాషాలన్నీ నువ్వు తినే బిస్కెట్లు బట్టి ఉంటాయి నాయన. అర్థమైంది స్వామి. మంచిది. అన్నాయన ఆంఫట్ స్వాహ. విభూతి ఫ్రీగా వస్తున్నట్టుంది బాబా. ఏమన్నా స్వామి ఏం లేదు స్వామి, ఏం లేదు స్వామి, ఏం లేదు, ఏం లేదు స్వామి, ఏం లేదు, ఏం లేదు స్వామి. చెప్పమ్మా. చెప్పవా? చెప్తావా? ఇంకోసారి బుర్రూపావనుకో. వద్దు స్వామి, మీరేమన్నా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, నేనే చెప్తాను. మీరు ఆగండి స్వామి, ఆలోచించకండి. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి నేను ఎప్పుడో నేను వచ్చినా నాకు హాయ్ చెప్తుంది స్వామి. బాగా చెప్పినట్టు ఫీల్ అవుతావు ఎట్రా? కాదు స్వామి, నేను ఎప్పుడో నేను వచ్చినా నాకు హాయ్ చెప్పి ఫోటో లింక్ పంపి దాన్ని లైక్ చేయమని చెప్తుంది స్వామి. అందులో లైక్ చేసే అప్పుడప్పుడు అంటే ఓకే స్వామి. చిన్నప్పుడు వేసుకున్న గౌను ఫోటో దగ్గర నుంచి జూలో కోతులతో దిగిన ఫోటో వరకు ప్రతిదీ లైక్ చేయమంటుంది స్వామి. ఓ పంచే, ఈసారి తను ఏం పిక్ పంపినా లైక్ చేసే, 1 గంట తర్వాత లైక్ తీసే. అదొక్కటే కాదు స్వామి, ఫోటో పంపాను చూసేవా అని అడుగుతాడు స్వామి. చూసాను అంటాను స్వామి. నచ్చిందా అని అడుగుతాడు స్వామి. నచ్చింది అంటాను స్వామి. మరి ఎందుకురా లైక్ చేయలేదంటాడు స్వామి. తన వల్ల ఫేస్బుక్ వెళ్ళాలంటేనే భయం వేస్తుంది స్వామి. ఓ మానవా, నన్ను ఏం చేయమంటారు స్వామి, నన్ను ఏం చేయమంటారు? టెల్ మీ. ఈసారి ఆ అమ్మాయి ఎప్పుడు నీకు తన పిక్ పంపినా, దాన్ని లైక్ చేయమని మెసేజ్ పంపినా, లేదా విసిగించిన ఆ మెసేజ్ ని స్క్రీన్ షాట్ తీసి నీ వాల్ మీద పోస్ట్ చేసి ఆ పంపిన దాన్ని దాని ఫ్రెండ్స్ ని ట్యాగ్ చేస్తే వడ్డాలి. అప్పుడు నీలాంటి బాధితులందరికీ విముక్తి కలుగుతుంది. ఎందుకు ప్రధానికి ఏడుస్తాను చూడు, నేను రిలాక్స్ గా చిల్లాక్స్ గా ఉన్నాను. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. జీడి మామిడి జీడి మామిడి జీడి మామిడి జీడి మామిడి, వెల్కమ్ టు మామిడి తోట మామిడి తోట మామిడి తోట మామిడి తోట మామిడి తోట, వెల్కమ్ టు మామిడి తోట. బాగుంది స్వామి, చాలా బాగుంది. సో ఆల్వేస్ బీ హ్యాపీ. ఓకే స్వామి. నీకు కదరా, వీళ్ళకి చెప్తున్నా. రిమెంబర్, ఎనీ ప్రాబ్లం, ఫేస్బుక్ బాబా ఇస్ హియర్. నమస్తే స్వామి. స్వామి, మా ఫ్రెండ్ ఒక అబ్బాయి చాలా బాగుంటాడు స్వామి. తనకు దొంగ బాబు మోసం చేశాడు స్వామి. తన గురించి ఎందులో, నీ గురించి చెప్పు. అది కాదు స్వామి, చాలా పాపం స్వామి, చాలా పాపం స్వామి. చెప్పమానా నీ గురించి? ఎందుకలా అరుస్తున్నావు? నేను ఇంకా రాహుల్ ఫేస్బుక్ లో 6 months బ్యాక్ ఆకాశ్ శర్మ క్రికెట్ గ్రూప్ లో కలిసా స్వామి. 2 months బ్యాక్ కమిట్ అయ్యి రిలేషన్షిప్ స్టేటస్ కూడా చేంజ్ చేసుకున్నాం స్వామి. కానీ స్వామి కొన్ని రోజుల నుంచి చాలా వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నాడు స్వామి.
మెసేజ్ చేస్తే రిప్లై ఉండదు, వాల్ పోస్ట్ చేస్తే కామెంట్ ఉండదు. ఏం చేయమంటారు స్వామి? నువ్వు రోజుకి ఎన్ని చెకిన్స్ చేస్తావమ్మా? 6 సార్లు స్వామి. అందుకే అబ్బాయి చెక్అవుట్ అయిపోయాడమ్మా. మరి ఇంక నేనేం చేయలేనమ్మా. అవునమ్మా, నువ్వు ఇంత దూరం వచ్చింది ఇది వినడానికి. కంఫర్ట్ స్వాహ. నువ్వు కూడా ఏయ్ ఆగు, నేను ఎక్కడ చూసినట్టుంది. స్వామి ఇక నేను వెళ్తాను స్వామి. ఎరా దొరికిపోయిగా కూడా టానిక్ తాగింటోని ఎందుకురా? అంటే అది కాదు స్వామి. ఎరా ట్విన్గా నన్ను వదలవురా? పక్క రూమ్కి వెళ్ళమంటే చీర కట్టుకుని వచ్చేస్తావా? నువ్వు మారవరా? నువ్వు మారవు. అపశంపా కిరికిరి. ఓకే యాక్షన్. చూడలేక మొన్న ఒక యాక్షన్. night 1K 2K నీ హై యాక్షన్. ఏం స్వామి తీసుకోకూడదా? అమ్మా నీ గురించి లేదు, నేను చెప్తా స్వామి. Bonk, bonk.